అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 22 మే ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ మనం మాట్లాడుతున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. నికే ఆల్మోస్ట్ 2% ప్లస్, అలాగే హాంకాంగ్ 0.5%, షాంఘై కూడా మనకు 0.25% మేర లాభాలతో అయితే కొనసాగుతోంది. అటు అమెరికన్ మార్కెట్స్ నుంచి కూడా మనకు ఒక పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి. నాస్డాక్ ఫ్లాట్గా క్లోజ్ అవుతే S&P 500 0.2% మేర, డౌ జోన్స్ 0.5% మేర లాభపడింది. ఆయిల్లో మళ్ళీ మనకి $100 నుంచి $105 దగ్గరికి మనకి బ్రెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ఎన్రిచ్డ్ యురేనియంని తమ దగ్గరే పెట్టుకోవాలని చెప్పి ఇరాన్ భావిస్తోంది. యాక్చువల్ స్టార్ట్ అయిందే ఈ న్యూక్లియర్ ఇష్యూస్ విషయంలో. అలాంటిది యురేనియం తమ దగ్గర ఉంచుకుంటాము, ఎన్రిచ్డ్ యురేనియం అంటే మరి యూఎస్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. బట్ ఏదైనా సరే మార్కెట్ అయితే కొద్దిగా క్రూడ్ మార్కెట్ దీన్ని నెగిటివ్గా తీసుకుంది. మరి ఫైనల్ లెగ్ ఆఫ్ డిస్కషన్స్లో ఉన్నారు. అది ఎదర్ బ్రేక్ ఆర్ మేక్ సిచ్యుయేషన్లో ఉన్నాం కాబట్టి మార్కెట్గా లాస్ట్ టెండర్ హుక్స్ మీద ఉంది. ఇది ఎలా డెసిషన్ వస్తుంది అని చెప్పి గోల్డ్ $4,500 పైన కొనసాగుతుంది. సిల్వర్ కూడా $76 దగ్గర ఉంది. బాండ్స్ పరంగా యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ కొద్దిగా కూల్ డౌన్ అయ్యాయి. 4.57 దగ్గర 10-year బాండ్ ఈల్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ $77,500 దగ్గర కొనసాగుతుంది. జపాన్ కోర్ ఇన్ఫ్లేషన్ కూల్స్ టు ఓవర్ 4-year low, కాంప్లికేటింగ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ రేట్ హైక్ పాత్. సో ఒక అప్డేట్ ఇది జపాన్కి సంబంధించి. సో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంది. అమెరికా నుంచి కూడా కొద్దిగా పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి. క్రూడ్ ఆల్మోస్ట్ అదే స్థాయిల దగ్గర ఉంది. రూపీ నిన్న ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్ నేపథ్యంలో ఒక 50 పైస్ వరకు రికవర్ అయింది. సో ఇవన్నీ కొద్దిగా తాత్కాలికంగా ఈ వారాంతంలో మనకు ఒక పాజిటివ్ అంశాలుగా చూడవచ్చు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న నెట్ సెల్లర్స్గా ఉన్నారు. దాదాపుగా 1,900 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దాదాపు 2,500 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు బై అయితే చేశారు. సో మేజర్గా అప్డేట్స్ అయితే ఇది మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పరంగా చూస్తే. సో స్టాక్స్ పరంగా చాలా మనకి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది రాదర్ దాన్ ఓవరాల్గా ఇండెక్స్ తో పోల్చుకున్నట్టయితే. సో ఇవాళ ప్రారంభం తాత్కాలికంగా ఒక పాజిటివ్ కిక్ స్టార్ట్ అయినప్పటికీ కూడా తర్వాత మిడ్ సెషన్ తర్వాత ఎలా ఉంటుంది అన్నది కూడా చూడాలి. ఎందుకంటే కోర్గా మనకు నెగిటివ్ ఇది అయితే పోలేదు ఓవరాల్గా మనకి అటు క్రూడ్ విషయంలో కానీ రూపీ విషయంలో కానీ. బట్ అన్నిటికంటే బ్లెస్సింగ్ ఏంటి అంటే మనకు రిజల్ట్స్, మెజారిటీ ఆఫ్ ది రిజల్ట్స్ అన్నీ కూడా కార్పొరేట్ ఎర్నింగ్స్ అన్నీ కూడా ఈసారి బాగానే వచ్చాయి. సో ఈ మిడిల్ ఈస్ట్ ఎఫెక్ట్ పెద్దగా అన్ని కంపెనీస్ మీద పడలేదు. బట్ అక్రాస్ ద బకెట్ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. ఇది ఒక్కటే మనకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఒక పాజిటివ్ అంశంగా ఒక షుగర్ కోటింగ్ లాగా ఉంది అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నో అయితే. సో ఇవాళ సన్ఫార్మా, హిందాల్కో, ఐషర్, ఇన్ఫో ఎడ్జ్, ఇర్కాన్ ఈ కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఈ కంపెనీలతో పాటు ఇవాళ మనకి కోల్గేట్ పామోలివ్, డామ్ క్యాపిటల్ అడ్వైజర్స్, ఐషర్ అండ్ జూబిలెంట్ ఫార్మోవా, మహారాష్ట్ర సీమ్లెస్, ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా, టొరెంట్ ఫార్మా, టీటీకే ప్రెస్టేజ్, ఎన్టీపీసీ, ఫోర్టిస్ హెల్త్, నారాయణ హృదయాలయ, 3M ఇండియా, ఇర్కాన్, జిఎస్ఎఫ్సి అండ్ కోవై మెడికల్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్, కోల్టే పాటిల్, మోరెపెన్ ల్యాబ్స్ కంపెనీస్ కూడా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. మ్యాక్స్ హెల్త్ ప్రాఫిట్ 342 crores నమోదు చేసింది. అంతకుముందు 319 కోట్ల రూపాయల నికర లాభాలు 7% మేర వృద్ధి చెంది 342 కోట్ల రూపాయలకి అయితే చేరాయి. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ కూడా దాదాపు 12% మేర పెరిగింది. గెయిల్ ప్రాఫిట్స్లో వీక్నెస్ ఉంది బికాస్ ఆఫ్ గ్లోబల్ హెడ్విండ్స్ మనం చూస్తున్నాము. వెన్ కంపేర్డ్ టు ద లాస్ట్ ఇయర్ 15% డౌన్. ఎల్ఐసి ఆన్ ఆల్ సిలిండర్స్ ఫైరింగ్ అన్నట్టు అన్ని ఫ్రంట్స్లో కూడా ఎల్ఐసి యొక్క ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ని కనబరిచింది. 23% మేర లాభాల్లో వృద్ధి నమోదు చేసి 23,467 కోట్ల రూపాయల నికర లాభాలని ఎల్ఐసి అయితే అనౌన్స్ చేసింది. నైకా ప్రాఫిట్స్ 78 crores నమోదైంది. అంతకుముందు 20 కోట్ల రూపాయలు ఉన్న ప్రాఫిట్స్ ఇప్పుడు 78 కోట్ల రూపాయలకి పెరిగాయి. బికాజ్ ఆఫ్ లో బేస్ ఎఫెక్ట్ వల్ల మనకి 286% దాకా సర్జ్ ఉన్నట్టయితే ప్రాఫిట్స్లో కనిపిస్తుంది. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ దాదాపు 28% దాకా పెరిగాయి. ఐటీసీ, ఎఫ్ఎంసీజీ మేజర్ కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ని కనబరిచింది. ఇయర్ గ్రోత్ 5% ఉండగా నెట్ ప్రాఫిట్ 5,113 కోట్ల రూపాయలకి నమోదు చేసింది. ఒక్కొక్క షేర్కి ₹8 ఫైనల్ డివిడెంట్ని కూడా కంపెనీ అనౌన్స్ అయితే చేసింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రాఫిట్స్ 693 crores నమోదైంది. వెన్ కంపేర్డ్ టు ద లాస్ట్ ఇయర్ మనకి 8% డౌన్. అండ్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 8% దాకా జంప్ అయితే కనిపించింది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఎండీ అండ్ సిఇఓ రాజీనామా అయితే చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు
యాజమాన్యాన్ని థ్రెటన్ చేస్తున్నారు. 2 రోజుల నేషన్ వైడ్ స్ట్రైక్ వెళ్తాము తమ డిమాండ్స్ని అందుకోకపోతే అని చెప్పి, ఇంక్లూడింగ్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ అడిక్వేట్ ఎంప్లాయీస్ కూడా అవసరం ఉంది అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అయితే సమ్మెకు వెళ్తామని చెప్పి మే 25వ తారీఖున యాజమాన్యాన్ని అయితే బెదిరించారు. బట్ చూడాలి. Reliance Industries on Thursday strongly refuted in the Supreme Court the center's claim that the company and its 2 offshore partner firms allegedly siphoned from KG Basin. KG Basin నుంచి దొంగతనంగా గ్యాస్ని దొంగిలించారు అక్రమంగా అని చెప్పి ఓఎన్జీసీ గ్యాస్ ఫీల్డ్ నుంచి కేంద్రం రిలయన్స్ మీద ఆరోపణలు చేస్తుంటే దాన్ని సుప్రీంకోర్టులో అయితే తిప్పికొట్టింది. బట్ తర్వాత పరిణామాలు కూడా చూడాలి. ఐషర్ మోటార్స్ ఓలో ఫైనాన్షియల్ సర్వీసెస్లో 50% వాటాని కొనుగోలు చేసింది 750 కోట్ల రూపాయలకు చెల్లించి. సో ఐషర్ మోటార్స్ కూడా ఇప్పుడు ఈ పేమెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫినాన్స్ విభాగంలోకి అడుగుపెట్టినట్టయింది అధికారికంగా. మారుతి సుజుకి జూన్ 2026 నుంచి వివిధ మోడల్స్ ధరలను 30,000 రూపాయల దాకా పెంచబోతున్నట్టు వెల్లడించింది. ఎందుకంటే ఇన్పుట్ కాస్ట్లు పెరిగాయి, ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ ఉన్నాయి, రూపీ డౌన్ ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా దానికి కారణం అని చెప్పి చెప్తోంది. కొచ్చిన్ షిప్ యార్డ్ 5% మేర వాటాన్ని డెహ్రాడూన్కి చెందిన డీప్ టెక్ ప్లాట్ఫామ్ మ్యారిటెక్ ఇంటిగ్రేటెడ్ మ్యారిటైమ్ కొనుగోలు చేయబోతోంది. వరుణ్ బేవరేజెస్ పెప్సికోతో తన ఒప్పందాన్ని 2049 వరకు ఎక్స్టెండ్ చేసుకుంది. వీటితో పాటు మిగిలిన స్టాక్స్లో కూడా యాక్టివిటీ మనం గమనించే ముందు సుదీప్ ఫార్మా రెవెన్యూ 15% ప్లస్, నెట్ ప్రాఫిట్ 10% ప్లస్. జేఎంఎం ఫాడ్లర్ రెవెన్యూ 17% ప్లస్, నెట్ ప్రాఫిట్స్ మనకి 17 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు 27 కోట్ల రూపాయల నికర నష్టాలు ఉన్నది కాస్త ఇప్పుడు కొద్దిగా రికవర్ అవ్వడం చూస్తున్నాము. హ్యాపీ ఫోర్జింగ్స్ రెవెన్యూ 20% ప్లస్, నెట్ ప్రాఫిట్ 24% ప్లస్. సన్ టీవీ రెవెన్యూ 6.5% డౌన్, నెట్ ప్రాఫిట్ దాదాపు 38% డౌన్. అప్పుడు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అంత ముందే ఇంత నీరసగుట్టు రిజల్ట్స్ని సన్ టీవీ అనౌన్స్ చేసింది. విఏటెక్ వ్యాబాగ్ రెవెన్యూ 24% ప్లస్, నెట్ ప్రాఫిట్స్ 29% ప్లస్. ఇక్రా రెవెన్యూ 28% ప్లస్, నెట్ ప్రాఫిట్ 6% డౌన్. డాక్టర్ అగర్వాల్స్ రెవెన్యూ 23% ప్లస్, నెట్ ప్రాఫిట్ 22% ప్లస్. జిఎంఆర్ పవర్ రెవెన్యూ 15% ప్లస్, నెట్ లాస్ 44 కోట్ల రూపాయల నుంచి 112 కోట్ల రూపాయలకి నికర నష్టాలని జిఎంఎం పవర్ అయితే పెరిగింది. డాటామాటిక్స్ గ్లోబల్లో రెవెన్యూ 4.5% ప్లస్, నెట్ ప్రాఫిట్ 1.5% డౌన్. సో ఇక చాలా స్టాక్స్ ఉన్నాయి. వేక్ఫిట్ రెవెన్యూ 13% ప్లస్ అండ్ నెట్ ప్రాఫిట్ దాదాపు 122 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు 126 కోట్ల రూపాయల నికర నష్టాలు ఉన్నది కాస్త పెరిగాయి. ఎబిట్ మార్జిన్స్ 2% నుంచి దాదాపు 11% పెరగడం కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. రిలయన్స్ పవర్ రెవెన్యూ 4.5% డౌన్, లాస్ 125 కోట్ల రూపాయల నుంచి దాదాపు 495 కోట్ల రూపాయల నికర నష్టాలని క్వార్టర్లో ప్రకటించింది రిలయన్స్ పవర్. టాటా క్యాపిటల్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులు సమీకరించబోతుంది. ఎన్సీడీలు జారీ చేయడం ద్వారా. టాటా స్టీల్కి సుప్రీంకోర్టులో కోరటనించే అంశం ఏంటి అంటే జీఎస్టీ డిమాండ్ ఏదైతే 891 కోట్ల రూపాయలు వచ్చిందో దాని మీద స్టే విధించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దాదాపు 5,000 కోట్ల రూపాయలు సమీకరించబోతోంది బాండ్స్ అండ్ ఎఫ్పిఓ జారీ చేయడం ద్వారా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మే 20 తారీఖున భేటీ కాబోతోంది. క్విప్ రైట్స్ అండ్ అదర్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించే ఆలోచనలో. చోళా కూడా 1000 కోట్ల రూపాయల మేర ఎన్సీడీలు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించబోతుంది. జేబీకెంలో మే 29వ తారీఖున రికార్డ్ డేట్ ఫిక్స్ చేశారు. ఎలిజిబిలిటీ ఫర్ ది షేర్ హోల్డర్స్ టు గెట్ డివిడెంట్. ఓలా ఎలక్ట్రిక్ పూర్తిగా ప్రొప్రైటరీ బేస్డ్ సెల్స్ని అలాగే మొత్తం పార్ట్స్ అన్ని కూడా లోకల్గా తయారయ్యే దిశగా అడుగులు వేస్తున్నాము. సెప్టెంబర్ 26 నాటికి ఇది పూర్తి చేస్తామని చెప్పి ఓలా సీఈఓ అండ్ ఎండి షేర్ హోల్డర్స్కి లెటర్ అయితే రాశారు, ఓపెన్ లెటర్. సో ఇది స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సెవరల్ స్టెప్స్ ఇన్ వర్క్స్ టు కంట్రోల్ క్యాడ్. సో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతున్న తరుణంలో దీన్ని మానిటర్ చేస్తున్నాము. డే టు డే ఈ రూపీ స్లైడ్ని కూడా అడ్డుకోవడానికి దీని మీద ప్రభుత్వం ఆన్ ఆల్ ఫ్రంట్స్ వర్క్ చేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ మినిస్టర్ నుంచి. అలాగే వెంజువెలా నెంబర్ 3 సప్లయర్ ఆఫ్ క్రూడ్ టు ఇండియా ఇన్ మే. మేబీ రష్యాతో మనకి ఇది ఉన్నప్పటికి కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకునే అవకాశం తాత్కాలికంగా ఉన్నా మనకి బికాస్ ఆఫ్ శాంక్షన్స్ నేపథ్యంలో ఇప్పుడు వెంజువెలా నెంబర్ 3 స్థాయికి చేరుకుంది. క్రూడ్ మనం అక్కడి నుంచి దిగుమతులు చేసుకుంటున్నాము. ఇది పరోక్షంగా రిలయన్స్ ఇండస్ట్రీస్కి బాగా బెనిఫిట్ అవుతుంది అన్నది కూడా, ఎందుకంటే హెవీ ఆయిల్ ఇది, హెవీ క్రూడ్ ఇది. సో దీన్ని ప్రాసెస్ చేయాలంటే న్యూ ఏజ్ రిఫైనరీస్ కావాలి, అది రిలయన్స్ దగ్గర ఉంది. రిలయన్స్ దీనివల్ల పరోక్షంగా బాగా బెనిఫిట్ అవుతుంది అన్న వార్త కూడా అయితే ఉంది. వేదాంత రిసోర్సెస్ తన హోల్డింగ్ కంపెనీకి ఉన్న $5.5 బిలియన్ డెట్ని ఒకేసారి రీస్ట్రక్చర్ చేయాలన్న ఆలోచనలు ఉంది అన్న వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఆటో మేకర్స్ రీమోడల్ సప్లై చైన్ స్ట్రాటజీ
ఎయిర్టెల్స్ న్యూ ప్రయారిటీ ప్లాన్ అంటారు గవర్నమెంట్ లెస్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఈ ఇష్యూ, ఎందుకంటే ఒక సుపీరియర్ నెట్వర్క్స్ని సపరేట్ సర్వీసెస్ని ఆఫర్ చేయడం విషయంలో అది కొద్దిగా మేబీ ప్రభుత్వ ఆలోచన లేకుంటే ప్రభుత్వ దృష్టి దీని మీద పడవచ్చు అని చెప్పి ఎల్ఐసి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆర్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఫైనాన్షియల్స్ స్పేస్ నుంచి నెట్ సెల్లర్స్గానే ఉన్నారు, భారీ ఎత్తున పుల్అవుట్ అయితే చేస్తున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికామ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కొత్తగా సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్, మెటల్ అండ్ మైనింగ్, డైవర్సిఫైడ్ సెక్టార్లో పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు, డబ్బులు కుమ్మరిస్తున్నారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. అందువల్లే బ్యాంక్ నిఫ్టీ బాగా డిస్కౌంట్తో కూడా ట్రేడ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ది బ్యాంక్ స్టాక్స్ అని కూడా చీప్గా మనకు అవైలబుల్ అవుతున్నాయి. డైవర్జింగ్ మల్టీ అసెట్ ఫండ్స్ రిటర్న్స్ షో రైట్ కాల్ ఇస్ కీ. రైట్ టైం టు ఎంటర్ అండ్ రైట్ టైం టు ఎగ్జిట్ ఈజ్ ద మోస్ట్ కీ. ఇలాంటి స్పెసిఫిక్ మల్టీ అలొకేషన్ స్కీమ్స్లో కొన్ని స్కీమ్స్ 7% మేర రిటర్న్స్ ఇస్తే, కొన్ని స్కీమ్స్ కొటాక్ మల్టీ అలొకేషన్ దాదాపు 25% రిటర్న్ ఇచ్చింది. ఈ మార్కెట్ కండిషన్స్లో, ఈ టర్బులెంట్ టైమ్స్లో కూడా కనిష్టంగా మనకి 6.5% మేర రిటర్న్స్ అయితే వర్కౌట్ అయ్యాయి, కనీసం 5% మేర కూడా. సో అందువల్ల రైట్ ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటాం, రైట్ ఎగ్జిట్ ఎప్పుడు తీసుకుంటాం అనేది కూడా ఇట్లాంటి మల్టీ అలొకేషన్ ఫండ్స్లో మనకు ఒక కీ ఫ్యాక్టర్ అవుతుంది. రూపీ మూవ్స్ అప్ ఆఫ్టర్ 10 days ఆన్ లైక్లీ ఆర్బీఐ ఇంటర్వెన్షన్, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బిజినెస్ స్టాండర్డ్ సెబీ మూడ్స్ న్యూ ప్రైస్ డిస్కవరీ మెకానిజం. సో కొత్తగా రీలిస్ట్ అయ్యే స్టాక్స్ అలాగే ఐపీఓస్ విషయంలో ఒక ప్రైస్ డిస్కవరీ మెకానిజం ఏ విధంగా చేయాలనే మీద సెబీ కసరత్తు అయితే చేస్తోంది. బ్రిటిష్ హెడ్జ్ ఫండ్ క్యూఆర్టీ ఫస్ట్ టు సెటప్ షాప్ ఇన్ గిఫ్ట్ ఎస్సీజీ, ఫస్ట్ పేజ్ అంశాలు. అలాగే జీఈ వెర్నోవా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, టీడీ పవర్ సిస్టమ్స్, ఇలాంటి స్టాక్స్ అని మనం పదే మాట్లాడుకున్నాం. పవర్ రిలేటెడ్ స్టాక్స్ని, ఏబీబీ కానీ ఇలాంటి స్టాక్స్ని కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి ఈ 4-5 నెలల కాలంలో, 6 నెలల కాలంలో. సో అందువల్ల ఒక థీమ్ ఏదైనా మనం అన్లిస్ట్తో పట్టుకున్నప్పుడు ఆ థీమ్ ఏ స్థాయిలో రిటర్న్స్ ఇచ్చిందో కూడా మీరు గమనించవచ్చు. ప్రోటీన్ ఈగవ్ దాదాపు 20% మేర లాభపడింది. జేకే లక్ష్మి రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే దాదాపు 302 రెట్ల అధిక వాల్యూమ్స్, స్టాక్లు 3.5% డౌన్. వరుస లాభాలకు బ్రేక్ పడే లారస్ ల్యాబ్స్ నిన్న కొద్దిగా వీక్నెస్ మనం చూసాం, 1% మేర. స్ట్రీట్ కాషియస్ ఆన్ ఓలా డిస్పైట్ బెటర్ Q4 అండ్ ఎలక్ట్రిక్ 2-wheeler మేకర్ మే ఫేజ్ ఎగ్జిక్యూషన్ ఛాలెంజెస్ కాంపిటీషన్. ఇది ఓలాకి సంబంధించి ప్రైస్ టార్గెట్లు 20 నుంచి 33, మ్యాక్సిమం 25 రూపీస్ దాకా గరిష్టంగా మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ యావరేజ్ ప్రైజ్లు అయితే ఉన్నాయి ఓలాకి సంబంధించి. అండ్ మెజారిటీ ఆఫ్ ది రికమెండేషన్స్ అన్నీ కూడా సెల్ అండ్ రెడ్యూస్ రేటింగ్సే ఉన్నాయి ఓలా విషయంలో. వాయు అస్త్ర ఒక పూణే బేస్డ్ డిఫెన్స్ కంపెనీ ఇది నైబ్. ఈ నైబ్ అన్న కంపెనీ వాయు అస్త్ర 1 అన్న మెయిడన్ ట్రయల్ సక్సెస్ చేసింది. 100 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న 100 కిలోమీటర్ రేంజ్లో ఉన్న మ్యునిషన్ సిస్టమ్ ఇది. సో ప్రెసిషన్ టార్గెట్ ఇది. 1 మీటర్ అటు ఇటు దానిలో మెజారిటీ ప్రెసిషన్గా దాడి చేసే కెపాసిటీ ఉన్న అస్త్రాలు ఇవి. సో దీన్ని వీళ్ళు నిన్న సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు పోఖ్రాన్లో. లిస్టెడ్ కంపెనీ ఇది. దానిలో స్టాక్ ఇప్పటికే మనకి గత వారం 1000 రూపాయల స్టాక్ కాస్త దాదాపు 1500 వరకు వెళ్ళడం అయితే చూసాం దీని ఇంట్రాడేలో. బట్ ఓవరాల్గా కూడా 1409 దగ్గర అప్పర్ సర్క్యూట్ దగ్గర లాక్ అయితే అయింది. తర్వాత బిఫోర్ క్లోజింగ్ అట్ 1290 ఆన్ థర్స్డే. రిజిస్టరింగ్ ఓవరాల్ వీక్లో దాదాపు 30% దాకా పెరిగింది. సో ఇలాంటి స్టాక్స్లో కొద్దిగా వెంటబడే ముందు కొద్దిగా అప్రమత్తంగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే ఏ చిన్నది ఆ తర్వాత నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా స్టాక్ మీద దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ రాడార్లో అయితే పెట్టుకుందాం నైబ్ని. కోఫోర్స్ 2% డౌన్ అండ్ సన్సేరా 15% అప్. ప్రాఫిట్స్ బాగా పెరిగిన తరుణంలో మ్యారిసన్స్ అన్న స్టాక్ కూడా యూఎస్ నుంచి ఆర్డర్స్ వచ్చిన తరుణంలో ఒక 7.7% మేర పెరిగింది. సో ఇవి వారాంతంలో ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.